నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం నేను మోనికా ముందుగా హెడ్లైన్స్ ఎంతో మందికి చేప ప్రసాదంతో ఉపశమనం కల్పించిన గొప్ప వ్యక్తి బత్తిన హర్నాథ్ గౌడ్ కు నివాళులర్పించిన మంత్రి తలసాని శ్రీనివాస్ గౌడ్ సనత్ నగర్ రెనోవా నీలిమ ఆసుపత్రిలో వైద్యం వికటించి శిశువు మృతి ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు జీహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో గెలిచిన బీజేపీ నాయకులు ఏం చేశారు బండి సంజయ్ కిషన్ రెడ్డిని ప్రశ్నించిన కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు ఇక డీటెయిల్స్ చూస్తే ఎంతో మంది ఉబ్బసం వ్యాధి బాధితులకు ఉపశమనం కల్పించిన గొప్ప వ్యక్తి బత్తిన హర్నాథ్ గౌడ్ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ హర్నాథ్ గౌడ్ గురువారం మరణించారు. విషయం తెలుసుకున్న మంత్రులు తలసాని శ్రీనివాస్ గౌడ్ యువ నాయకుడు ముఠా జయసింహ కబడ్డీగూడ డివిజన్ పద్మశాలి కాలనీలో గల వాళ్ళ ఇంటికి వెళ్లి ఆయన పార్థివ దేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. హర్నాథ్ గౌడ్ కుటుంబ సభ్యులు వారసత్వంగా ఉచితంగా చేప ప్రసాదం పంపిణీ చేస్తూ వస్తున్నారని మంత్రులు పేర్కొన్నారు. వీరు ఇచ్చే చేప ప్రసాదం కోసం తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాలు దేశాల నుండి కూడా వస్తున్నారని తెలిపారు. చైనా కానీ స్టార్టింగ్ నుంచి మనకి స్టార్ట్ చేసినా కానీ కట్ట బట్టలు తెచ్చేవాళ్ళు అది లెవెల్ వరకు తీసుకుంటామని ప్లాన్ చేస్తాం. ఇంకా రేపు శ్రావణ శుక్రవారం కదా చుట్టాలు రాదు మా ఇంట్లోనే వెళ్తారు అక్కలు ఆడపిల్లలు వాళ్ళు రాలేదు. వీళ్ళకు రాయన్ నగర్ దగ్గర స్టేటస్ ల్యాండ్ ఇచ్చింది. నేను అప్పుడు కమిషన్ ఉన్నప్పుడు రిలీజ్ చేస్తాను ల్యాండ్ తీసుకుంటాను అందరు లోపలికి తీసుకొని గవర్నమెంట్ లీవ్ ఇచ్చి చేసింది. అట్లే కొంచెం మళ్ళీ పాపం రాలేకుండా ఆగిపోయింది. నేను అన్న కలిసి ఇది అయిపోయిన కారణం అయిపోయింది. అలా చరిత్ర గల బత్తిని ఫ్యామిలీ అంటే తెలంగాణలోనే ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు కూడా ఒక ఫేమస్. ఆనాడు ఉబ్బస వ్యాధి వచ్చినా దగ్గు వచ్చినా ఛాతీకి సంబంధించిన వ్యాధులకు కష్టాలు పడేది. మరి ఆ రోజుల్లో వంశపారంపర్యంగా వచ్చినటువంటి ఈ ఆయుర్వేదం ట్రీట్మెంట్ను ఉచితంగా ఈ దేశంలో ఎవరు కూడా ఇంత పెద్ద ఎత్తున కోట్లాది మంది ప్రజలకు ఉచితంగా వైద్యం అందించిన చరిత్ర ఓన్లీ బత్తిని ఫ్యామిలీకి. ముత్తాతల నుంచి చేసుకుంటూ వచ్చి ఒక్కరోజు ఇచ్చే మందుకు సంవత్సరం మొత్తం కూడా సమకూర్చుకుంటారు. ఎందుకంటే లక్షల కోట్ల మంది ఎంతో మందికి జబ్బు నయమైందని చెప్పి చరిత్ర. ఈరోజు హర్నాథ్ గౌడ్ గారు కూడా 85 సంవత్సరాలున్నా కూడా ఈ వృత్తి మీదనే ఉచితంగా చేపల మంది ఇవ్వాలి, మా వంశం నుంచి వచ్చింది, పేద ప్రజలకు కాపాడుకోవాలని చెప్పి మరి చేస్తూ వచ్చిండ్రు. ఈ కుటుంబం చేప మందు వదిలిపెట్టి ఏం దందా చేసుకున్నా వందల కోట్లు సంపాదించుకుంటారు అన్నాడు హైదరాబాద్. కానీ ప్రజల ఆరోగ్యమే ముఖ్యం అని చెప్పి ఆ ఆరోగ్యం గురించి ఒక 5 నెలల నుంచే కుటుంబం అందరు ఫ్యామిలీస్ అంతా కలిసి తయారు చేసేది, మందంతా తయారు చేసుకోవాలి, హ్యాండ్మేడ్ అంతా. కనుక ఇంత గొప్ప కుటుంబంలో మరి వారు 85 సంవత్సరాల వరకు కూడా ఇదే మృగశిఖ కార్తీ రోజు చేప మందు వేయడం. చేప మందు ఫేమస్ ఈ రాష్ట్రం కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇతర దేశాల నుంచి కూడా హైదరాబాద్కి వచ్చి మందు వేసుకునే చరిత్ర మన దేశం. మరి వారు సజీవంగా లేకపోయినా వారు ఎంతోమంది ఆయన చేతి ద్వారా మంది వేసింది కనుక ఆ చేప ప్రసాదం అని భావించి ఎంతోమంది ఇస్తున్నారు కనుక మరి వారి భౌతికంగా లేకపోయినా అందరి పేదల్లో గుండెల్లో ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా శ్రీనివాస్ యాదవ్ గారు మీరు పోయిరాండి అక్కడ ఏర్పాటు కూడా మన ఎమ్మెల్యే గారు చెప్పండి చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా వీడియోలో చూస్తారు. ఎమ్మెల్యే గారు
వైద్యం వికటించి తమ 14 రోజుల శిశువు మృతి చెందిందని సనత్ నగర్ రెనోవా నీలిమ ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. షేక్ సాజిద్ తన భార్యను సనత్ నగర్లోని రెనోవా నీలిమ ఆసుపత్రిలో చేర్చారు. తల్లి మగ శిశువుకు జన్మనిచ్చింది. శిశువుకి 14 రోజుల పాటు చికిత్స అందించిన వైద్యులు మొదట 2.5 లక్షల బిల్లు కట్టి తర్వాత శిశువు అనారోగ్యంతో ఉన్నారంటూ మరో 50,000 కట్టించుకున్నారు. డిశ్చార్జ్ కోసం మరో 2.5 లక్షలు కట్టమన్నారు. ఆర్థిక పరంగా అంతంతే ఉన్న షేక్ సాజిద్ తన ఇంటిని తాకట్టు పెట్టి అప్పుగా మరో 2,50,000 తీసుకువచ్చారు. రాత్రి 2 గంటల వరకు శిశువు ఆరోగ్యంగానే ఉన్నాడని తండ్రి తెలిపాడు. తీరా గురువారం ఉదయం 10 గంటలకు శిశువు లంగ్స్ ఫెయిల్ అయి మరణించాడంటూ వైద్యులు వెల్లడించారు. డబ్బులు కడితేనే కానీ శిశువు మృతదేహాన్ని ఇవ్వమని రెనోవా నీలిమ ఆసుపత్రి యాజమాన్యం డిమాండ్ చేయగా బాధిత కుటుంబ సభ్యులు వైద్యం వికటించే శిశువు మృతి చెందాడు అని ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. मेरा नाम साजिद शेख है। मैं 11 अगस्त के दिन हमारी बीवी की तबीयत ख़राब हो गई थी, तो बीवी को लेके हम एक हॉस्पिटल में आए। तो वहाँ से हमको यहाँ का रिकमेंड मिला, हम आए। यहाँ पे आने के बाद में बीवी के हमारे ब्लड प्रेशर वगैरह बढ़ गया था, तो सारी चीज़ें हो गई थी, तो हम यहाँ पे एडमिट कर दिए। तो उन्होंने बोले कि ब्लड प्रेशर ज़्यादा बढ़ गया, ऑपरेशन करना पड़ता। तो बच्चे का डिलीवरी हो गई। बच्चे की डिलीवरी होते पहले बोल दिए उन लोगों कि देखो बच्चे को रख रहे तो 15-16 लाख रुपए का खर्चा होता। मैं बोला ठीक है, फ़िलहाल बच्चा तो बच जाता ना, ठीक है। तो ये सब बातें हुई थी हमारी। उसके बाद में बच्चे को फिर वाइफ को हमारे हमने डिस्चार्ज कर दिया 4 दिन के अंदर। उनका बिल 2 लाख के करीब बना। जब उनका 2 लाख का बिल बना तो कैसा भी करके हमने उनको डिस्चार्ज करा लिया। अब उसके बाद में बच्चे को 14 दिन से बच्चा ये यहाँ पे है जी, 2 लाख रुपये पे कर दिए। उसके बाद में 14 दिन से बच्चा इस हॉस्पिटल के अंदर है। 14 दिन से बच्चे की तबीयत ठीक थी, ठीक है। अचानक कल हम लोगों ने उनको बोले कि पेमेंट लाओ बोल रहे थे। मैं बोला सर मैं पेमेंट अरेंजमेंट कर रहा हूँ, मैं करके एक साथ ही पूरा डिस्चार्ज वगैरह सब कुछ ख़त्म कर दूँगा। ये बात हमारी हुई थी। तो अचानक सवेरे 8 बजे फ़ोन आता है कि तुम्हारे बच्चे की तबीयत ज़्यादा ख़राब हो गई। मैं बोला क्या हुआ? देखे तो बच्चे के पेट में फेफड़ा फट गया और बच्चे के पास सांस नहीं ले पा रहा बच्चा का। फिर वो डॉक्टर कोशिश करे एंड टाइम पे 1 घंटे के बाद बोल दिए कि बच्चे का इंतकाल हो गया। अब मैं ये चाह रहा हूँ, उसके बाद में भी अभी डेड बॉडी के लिए वो लोग 2.5 लाख रुपए बात कर रहे हैं मेरे से। 2.5 लाख रुपए मांग रहे हैं। आपके डिमांड क्या है? मेरे डिमांड ये है कि मेरे पास पैसे है ही नहीं, जितने थे वो कर दिया। अब हर रोज़ जब भी बच्चे को देखने आओ, दूध लेने आओ, एक चिट्ठी हाथ में दे देते कि चेस्ट का एक्सरे निकालना है, ब्लड टेस्ट करवाना है, ये करवाना वो करवाना है। अब टोटल कितना बने अभी तक? आप अम्मा को और बच्चे को? अम्मा को और बच्चे को टोटल मिला के 2.5 लाख हो गए। 2.5 लाख। వరదల్లో కొట్టుకుపోయిన కుటుంబాలకు బండి పోయిన వాళ్ళకు బండి, కారు పోయిన వాళ్ళకి కారు ఇస్తామని మాటలు ఇచ్చి జీహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎలక్షన్లలో గెలిచిన బీజేపీ నాయకులు బండి సంజయ్ కిషన్ రెడ్డి మర్చిపోయారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శించారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని ముసాపేట్ డివిజన్ మోతీనగర్లో మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో 20వ రోజు ఎమ్మెల్యే పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటికి వెళ్తూ తమ సమస్యలను తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ ముసాపేట్ డివిజన్లో 80% పనులను పూర్తి చేశామన్నారు. మోతీనగర్ ప్రాంతంలో భారీ వర్షాలు వచ్చిన సమయంలో ఇళ్లలోకి నీళ్లు రావడం, డ్రైనేజీ సమస్యలు ఉండేవని, అలాంటి ప్రాంతంలో రిటర్నింగ్ వాల్ ఏర్పాటు చేసి డ్రైనేజ్ పొంగి పొర్లకుండా గోడలను నిర్మించామన్నారు. కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, ఇస్తవార్ 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 నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ నాయకత్వం. డివిజన్లో
90% కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ఒక దగ్గర రోడ్లు చిన్న చిన్న డ్రైనేజీలు తప్ప అన్నీ కంప్లీట్ చేశాం. ఇక్కడ గతంలో భయంకరమైన పరిస్థితి ఉండేది, నాల పరిస్థితి కానీ, మళ్ళీ రామారావు నాలా కానీ, రామారావు నాలకి 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 60 సెంటీమీటర్ల వర్షం వచ్చినా ఈరోజు ఒక నీళ్ళు కూడా రాలేవు. గతంలో పిల్లలు కొట్టుకుపోయారు, చనిపోయారు. 60-70 సంవత్సరాల నుంచి బీజేపీ నాయకుడు దత్తాత్రేయ గారు మంత్రిగా పనిచేశారు, సర్వసత్యనారాయణ పనిచేశారు. ఎవ్వరు కూడా రామారావు నాలను పట్టించుకోలేదు. ఆ రామారావు నుంచి కబీర్నార్ దాకా, బబ్బుగూడ దాకా నాలను వైండింగ్ చేసి దాని ఒక బ్రహ్మాండ వాతావరణం తీసుకురాగలిగాం. ఇది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ నాయకత్వం జరగబోయింది. ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తుంటే అన్ని పనులు అయిపోయాయి. చిన్న చిన్న పింఛన్లు అడుగుతున్నారు తప్ప మాకు నీళ్ళు మంచిగానే వస్తూ ఉన్నాయి, రోడ్లు వేసారు, డ్రైనేజ్ చేసారు, ధన్యవాదాలు చెప్తా ఉన్నారు. అంటే ఇది ప్రభుత్వం చేసే పని. ఇంకా ఈ వేరే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, వేరే వాళ్ళు పాదయాత్ర చేస్తారు. ఆశ్చర్యం అనిపిస్తుంది. డబుల్ బెడ్రూమ్ మాట్లాడుతూ డబుల్ పిలిపించింది బీజేపీ. నేను ఆశ్చర్యమైంది. డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేది మేము, ఆపేది మీరు. మేము 1,00,000 ఇండ్లు కట్టిస్తామని చెప్పినాం, కట్టిస్తున్నాం, కంపల్సరీ ఇస్తున్నాం, అందరికి ఇస్తాం. మీ బీజేపీ వాళ్ళు 9 ఏళ్ళు ఎక్కడ పోయారో, గల్లీలు ఎక్కడ తిరిగారో తెలియదు. మీ కిషన్ రెడ్డి ఎక్కడ వండుకుంటో తెలియదు. ఈ పార్లమెంట్లో ₹1 తెచ్చి ఇచ్చేది లేదు, డబుల్ బెడ్రూమ్ కడితే ₹1 ఇచ్చేది లేదు, పింఛన్లకు ఇచ్చేది లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసింది మీరు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇక్కడ ఉన్నటువంటి మల్కాజ్గిరి ఎంపీ మనం ఎవరో ఇలా ప్రజలు నడితేనే చెప్తున్నారు. 4.5 ఏళ్ళు అయింది, మా ఎంపీ ఎవరో మాకే తెలియని అడుగుతున్నారు. మరి 24 గంటలు తిరిగేటటువంటి ఎమ్మెల్యే మేము. మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని రకాలుగా కళ్యాణ లక్ష్మి, షాద్ ముబారక్ కానీ, పింఛన్లే కానీ 44,000 మంది పింఛన్లు ఇచ్చాము ఇప్పటిదాకా, ఇంకా ఇస్తాం. ఇచ్చేది మాది ఖచ్చితంగా ప్రభుత్వం. ప్రజల పూర్తిగా విశ్వాసంతో కేసీఆర్ ప్రభుత్వాన్ని 100% హైదరాబాద్ డెవలప్మెంట్ చూసి రేపొద్దున ఎలక్షన్లో ఖచ్చితంగా ప్రతిపక్షాలు బుద్ధి చెప్తారు. వాళ్ళు ఏ రోజు పాదయాత్ర చేయలేదు, ఇంకా 2 నెలలు ఎలక్షన్ పాదయాత్ర చేస్తారు. నేను గెలిచిన తెల్లారు పాదయాత్ర చేసిన, ఎవరు గెలిచిన తెల్లారు పాదయాత్ర చేయరు, గెల్లారు పాదయాత్ర చేసిన. ఇప్పుడే మనం చిన్న చిన్న సమాధానం తెలియగలుగుతున్నాం, చేపగలుగుతున్నాం, ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటున్నాం, వర్క్ నడిపిస్తూ ఉన్నాం. అంటే కొంచెం మేజర్గా ఉన్నటువంటి ఈ మోదీ నగర్, పాత మోదీ నగర్కి మంచినీళ్ళ వ్యవస్థ బాగాలేకుండే. వీళ్ళకు ఒక టాంకి కట్టించి ఇంటింటికి నీళ్ళు ఇచ్చి ఈరోజు 2 గంటలు, గంటన్నర నీళ్ళు ఇస్తున్నామంటే చరిత్రలో ఎవరిచ్చారు, ఏ ప్రభుత్వం ఇచ్చింది? నీళ్ళుంటే చాలన్నటువంటి ఆ రోజు ప్రజలు ఈరోజు గంటన్నర. హైదరాబాద్ పాత బస్తీలో 7వ రోజు జేహెచ్ఎంసీ కార్మికులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. చార్మినార్ జోన్లోని అన్ని డివిజన్లలో జేహెచ్ఎంసీ ఎంప్లాయీస్ గ్రేటర్ యూనియన్ ఆధ్వర్యంలో 20 సంవత్సరాల నుండి తాము కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నామని జేహెచ్ఎంసీ కార్మికులు ఆందోళన చేపట్టారు. తమను పర్మనెంట్ చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారు ర్యాలీ నిర్వహించారు. 7వ రోజు కార్మికులు పలు కూడళ్లలో ప్లకార్డులు పట్టుకొని గౌలీపుర జేహెచ్ఎంసీ ప్లే గ్రౌండ్ నుండి లాల్ దర్వాజా, ఛత్రినాక, ఉప్పుగూడ పలు కాలనీలలో ర్యాలీ నిర్వహించారు. వెంటనే హెచ్ఎంసీ కార్మికులను వెంటనే హెచ్ఎంసీ కార్మికులను వెంటనే హెచ్ఎంసీ కార్మికులను వెంటనే హెచ్ఎంసీ అవుట్సోర్సింగ్ హెచ్ఎంసీ అవుట్సోర్సింగ్ కార్మికులను వెంటనే హెచ్ఎంసీ అవుట్సోర్సింగ్ కార్మికులను వెంటనే హెచ్ఎంసీ అవుట్సోర్సింగ్ కార్మికులను వెంటనే హెచ్ఎంసీ అవుట్సోర్సింగ్ కార్మికులను వెంటనే కార్మికుల ఐక్యత సాగర్ కాంప్లెక్స్ లో చిరుతను చూశామంటూ రాత్రి తమకు ఒక ఫోన్ కాల్ వచ్చిందని అటవీ శాఖ అధికారి విష్ణువర్ధన్ తెలిపారు. వెంటనే తమ సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారని, కానీ ఎక్కడా చిరుత జాడలు దొరకలేదని తెలిపారు. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో చిరుత ప్రయాణం ఉంటుందని, ఇబ్రహీంపట్నం అటవీ ప్రాంతంలో కూడా సిబ్బందిని అప్రమత్తం చేశామని తెలిపారు. వనస్థలిపురం ఏసీపీ భీమరెడ్డి మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురి కావద్దని రాచకొండ పోలీసులు, అటవీ శాఖ అధికారులు సమన్వయ కృషితో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రజలకు 24 గంటల్లో అందుబాటులో ఉంటామని భరోసా ఇచ్చారు.
చిరుత సంచారంపై ఇప్పటివరకు ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదని అటవీశాఖ అధికారి తెలిపారు. ఈరోజే మాకు ఉదయం ఈ ఇన్ఫర్మేషన్ తెలవడంతో ఇమ్మీడియట్లీ కూడా మేము ఫారెస్ట్ ఆఫీసర్ విష్ణువర్ధన్ రావు దగ్గరికి రావడం జరిగింది. దీని గురించి కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. అయితే అలాంటి పెడ్ మార్క్స్ అయితే ఎక్కడ కూడా కనిపించట్లేదని చెప్తా ఉన్నారు. అయినా కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి, రాచకొండ కమిషనరేట్ తరపు నుంచి మేమందరం కూడా ఫారెస్ట్ వాళ్ళకి సహకరిస్తూ మా తరపు నుంచి కూడా డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. ఎక్కడన్నా అలాంటిది ఏమైనా సైట్ అయితే మాత్రం వాట్ ఎవర్ ప్రికాషనరీ మెజర్ తీసుకుంటాం. ప్రజలు కూడా ఎవరు కూడా భయభ్రాంతులు కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పోలీస్ అండ్ ఫారెస్ట్ వెంబడే ఉన్నారు. ఏదైనా ఉంటే మాత్రం విల్ టేక్ యాక్షన్ అకార్డింగ్లీ. రాత్రి 9 o'clock అలాంటి టైంలో వీ హ్యావ్ రిసీవ్డ్ ఏ కాల్, పాంథర్ సంచరిస్తుంది అని. దానికి మా సెక్షన్ ఆఫీసర్ మరియు స్టాఫ్ అందరూ కూడా రెస్పాండ్ అయ్యారు. ఇమ్మీడియట్లీగా స్పాట్కి అటెండ్ అయ్యారు. వీ హ్యావ్ సీన్ దట్ నో పెగ్ మార్క్స్ ఆర్ బీన్ ఫౌండ్ అవుట్. ఎక్కడ కూడా పెగ్ మార్క్స్ దొరకలేదు. ఇప్పుడు కూడా ఉదయం మీడియా మిత్రులతో కలిసి కూడా ఏరియా ప్రదేశం అంతా కూడా సెర్చ్ చేయడం జరిగింది. దానికి తోడు అక్కడ ఎలాంటి పగ్ మార్క్స్ కానీ, కాలి అడుగులు కానీ, ప్యాంతర్ ఆనవాళ్ళు కానీ కనబడలేదు. కాబట్టి అది బహుశా అది ఒకవేళ ప్యాంతర్ ఎగినైతే మేము దానికి నిఘా పెడతాము, దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు భయభ్రాంతులకు గురి కాకూడదు. 24 గంటలు మేము అందుబాటులో ఉంటాం. మేము కానీ, పోలీస్ సిబ్బంది కానీ, వీఆర్ ఇన్ కోఆర్డినేషన్ విత్ వర్కింగ్ టుగెదర్. సో ఎలాంటి ఇబ్బంది పడకూడదు. ఏది ఉన్నా కూడా ఇమ్మీడియట్గా సమాచారం అందించండి. మేము స్పాట్లోకి ఇమ్మీడియట్గా అటెండ్ అవుతాం. అది ప్యాంతర్ ఆన వాళ్ళు అయితే దొరకలేదు యాజ్ ఆఫ్ నౌ. ఓకే, కెమెరా ట్రాప్స్ తెప్పిస్తాను. ఒకవేళ అది ప్యాంతర్ ఎగినైతే ఒక్క అడుగైనా మనకు దొరకాలి. మీడియా మిత్రులతో కలిసి తిరిగాం కాబట్టి ఒక్క అడుగు ఆనవాళ్ళు కూడా మనకి ఏం దొరకలేదు. అట్లీస్ట్ దాని యూరిన్ కానీ, కాలి అడుగు కానీ ఏది దొరకలేదు. వీఆర్ ఇన్ సర్చ్ ఫర్ ఇట్. మేము వెతుకుతూనే ఉంటాము. ప్రజలైతే ఇబ్బంది పడకూడదు. అది ప్యాంతర్ జనరల్లీ ఇట్ అరౌండ్స్ అంటే ఒక 24 గంటల వ్యవధిలో 50 కిలోమీటర్ల పైన ప్రయాణిస్తుంది జనరల్లీ. సో దానికి 40 ఏళ్ల నుండి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ప్రజాసేవలోనే నిమగ్నమై ఉన్నానని టీపీసీసీ జనరల్ సెక్రటరీ లక్ష్మణ్ యాదవ్ అన్నారు. అంబర్పేట్ మాజీ ఎంపీ హనుమంతరావు నివాసం నుండి కాంగ్రెస్ కార్యకర్తలు గాంధీ భవన్కు ఎమ్మెల్యే అభ్యర్థిగా నమోదు చేసుకోవడానికి బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాడు అంబర్పేట్ నియోజకవర్గంలో హనుమంతరావు ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి చెందిందని కొనియాడారు. నేడు ఎంతమంది గెలిచినా కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనకు ప్రజలు ఒక్కసారిగా ఎమ్మెల్యే అవకాశం కల్పిస్తే అంబర్పేట్ను అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, టీపీసీసీ అధ్యక్ష కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాన్స్టిట్యున్సీ ఏర్పడ్డప్పటి నుండి 1992లో ఒకసారి హనుమంతన్న ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఆ తర్వాత దురదృష్టవశాత్తు మాకు ఇక్కడ పార్టీలో కాంగ్రెస్ పార్టీ అంబర్పేటలో ఇబ్బందులలో పడింది. ఇప్పుడు తెలుగుదేశం రావడము, టీఆర్ఎస్ రావడము, బీజేపీ రావడము, అంబర్పేటలో అభివృద్ధి అంతా కుంటుబడి ఎక్కడ కూడా ఏమీ కొత్త ప్రాజెక్ట్స్ ఏం లేవు. పెద్దలు శ్రీ వి హనుమంతరావు గారు ఎప్పుడైతే రాజ్యసభ ఎంపీగా ఉన్నారో, మంత్రిగా ఉన్నారో అప్పుడే జరిగిన అభివృద్ధి తప్ప ఈ గత 2 శతాబ్దాలుగా అంబర్పేటలో అసలు ఈ అభివృద్ధికి నోచుకోలేదు. హనుమంతన్న ఉన్నప్పుడే ప్లే గ్రౌండ్లు, మున్సిపల్ ప్లే గ్రౌండ్లు, అలాగే ఫ్లైఓవర్లు, స్విమ్మింగ్ పూల్స్, లకోటియా స్కూలు, ఉర్దూ స్కూలు, ఇటువంటి అన్ని ఉస్మాన్ యూనివర్సిటీకి కాంపౌండ్ వాల్ కట్టడము, ఇటువంటి చాలా అభివృద్ధి జరిగింది. అందుకే ఈసారి అంబర్పేట్ ప్రజలకు ఒక్కసారి కాంగ్రెస్కు అభ్యర్థి ఎవరన్నా కానీ ఇక్కడ నుండి
నేను 2018లో నాకు బీఫామ్ ఇవ్వడం జరిగింది. అధిష్టాన వర్గం ఆదేశాల మేరకు పొత్తుల మేరకు నేను విడ్రా చేసుకున్నా. కాబట్టి హనుమంతన్న ఆశీస్సులతో ఇక్కడున్న కాంగ్రెస్ పెద్దలు జ్ఞానేశ్వరన్న కానీ, శ్రీకాంత్ కానీ, నారాయణ స్వామన్న కానీ, ఇతర అందరూ పెద్దలు రామ్మోహన్ కంటెస్ట్ చేసిన జమీర్ భాయ్ కానీ వీళ్ళందరి సహకారంతో హనుమంతన్న ఆశీర్వాదంతో నేను కాంగ్రెస్ పార్టీని అంబర్పేట నుండి నాకు అభ్యర్థిగా నన్ను కన్సిడర్ చేయాలని నేను రేవంత్ రెడ్డి గారిని మీ ద్వారా కోరుతున్నాను. ఎందుకంటే ఇక్కడ స్థానికుని నేను 40 ఏళ్ళకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా కాబట్టి ఒక్క అవకాశం ప్రజలను కూడా కోరుతున్నాం. ఒక్క అవకాశం కాంగ్రెస్కి ఇవ్వండి, ఒక్కసారి అభివృద్ధి చేసి చూపెడతామని. అలాగే హనుమంతన్న నాయకత్వాన్ని పటిష్టంగా ఆయన నాయకత్వంలో అంబర్పేటను మేము డెవలప్ చేస్తామని మీ ద్వారా ఈ ప్రజలకు తెలియజేస్తున్నాము. జై కాంగ్రెస్. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని యూసఫ్గూడ జీహెచ్ఎంసీ సర్కిల్ వద్ద పారిశుద్ధ్య కార్మికులు ధర్నా నిర్వహించారు. తమ డిమాండ్లను పర్మనెంట్ చేయాలని, కనీస వేతనం 24,000 ఇవ్వాలని వారు కోరారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్లు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. గోషామహల్ దళిత నేత మాణిక్ రావుకు టికెట్ కేటాయించాలని గోషామహల్ అరుంధతి సేవా మండలి నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరారు. హైదరాబాద్ గోషామహల్ చుడి బజార్లో మీడియా సమావేశంలో పలు దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరుంధతి సేవా మండలి వైస్ ప్రెసిడెంట్ డి వెంకటేష్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ విడుదల చేసిన 115 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో గోషామహల్ తో పాటు మరో 3 స్థానాల అభ్యర్థులను ప్రకటించలేదన్నారు. అందులో గోషామహల్ నుండి సీఎం కేసీఆర్ దళితుడైన దళిత రత్న అవార్డు గ్రహీత మాణిక్ రావుకు సీట్ కేటాయించాలని కోరుతున్నామన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుండి దళిత నాయకుడు మాణిక్ రావుకు గోషామహల్ టికెట్ కేటాయిస్తే 36 బస్తీల ప్రజలంతా ఆయనకు మద్దతుగా ఉంటారని తెలిపారు. అధిక మెజారిటీతో ఆయనను గెలిపించుకొని కేసీఆర్ కు కానుకగా ఇస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు. అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఇక్కడ మిమ్మల్ని పిలవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ అరుంధతి సేవా మండలి వైస్ ప్రెసిడెంట్ తమ్ముడు చంద్రమోహన్ వైస్ ప్రెసిడెంట్. నేను ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొన్న సీఎం కేసీఆర్ గారు జంబో జాబితా విడుదల చేసినారు. 115 మందితో జంబో జాబితా విడుదల చేసినారు. అందులో గోషామహల్ తర్వాత 4 నియోజకవర్గాల పేర్లు ఇంకా అభ్యర్థులని ఖరారు చేయలేకపోయారు. అయితే మేము ముఖ్యమంత్రి గారికి మా ఉద్దేశం చెప్పడానికి మేము ఈ సమావేశం మీ ద్వారా తెలియపరచాలనుకుంటున్నాము. 36 బస్సులకు సంబంధించిన ఈ అరుంధతి సేవా మండలి మరి ఎన్నో ఏళ్ల నుంచి 30 ఏళ్ల నుంచి మాణిక్ రావు గారు బడుగు బలహీన వర్గాలకు తన వంతు సహకారాలు అందిస్తున్నారు. అతను బలుగు బడుగిన వర్గాలకని కాదు, మాదిగ కులానికని కాదు, ఓసీ బీసీ వాళ్ళకు కూడా ఎంతో శాశక్తులా పిలువంగానే వచ్చి పనిచేస్తున్నాడు. ఆయనకు ప్రభుత్వం గుర్తించి దళిత రత్న అవార్డు కూడా ఇచ్చింది. పిలువంగానే ఎంతో సానుకూలంగా ఎనీ టైం ఏ రాత్రికైనా ఆయన వచ్చి ప్రజల సేవలో ఆయన పాలు పంచుకుంటాడు. ఆయనకు 36 బస్సుల నుంచి కూడా మంచిగా ఆయనకు గౌరవాభినందనలు దొరుకుతుంటాయి. అయితే ఇది గోషామహల్ ఇంతకుముందు
మహారాజ్గంజ్ ఉండే, అప్పుడు ఎస్సీ రిజర్వ్ ఉండే, ఇప్పుడు ఎస్సీ రిజర్వ్ వేసి బీసీ రిజర్వ్ అయింది. మరి వ్యత్యాసం ఎందుకైందో మాకు ఇంతవరకు అర్థం కాలేదు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఎస్సీ కులానికి చెందిన వాళ్ళే 50% ఉన్నారు. 50,000 ఓట్ల మెజార్టీ పైచీలకు ఎస్సీ వాళ్ళకి ఈ సీట్ ఇస్తే ఎస్సీ వాళ్ళు ఆ క్యాండిడేట్ని గెలిపించుకొని కేసీఆర్కు కానుక ఇవ్వడానికి కూడా మనం శాశ్వతలా కృషి చేస్తాము. మరి కేసీఆర్ గారు ఎంతో ఉదారభావంతో దళితులకు సంబంధించి ఎన్నో అభ్యున్నత పథకాలను తీసుకొచ్చి మా ఎదుగుదలకు ఎంతో కృషి చేస్తున్నారు. ఆయనకు పేరున మా కులం తరపు నుంచి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకోటి మొన్న జాబితా 115 అభ్యర్థులను ఖరారు చేసిన దాంట్లో అలా 19 సీట్లు అయితే మా కులానికి చెందిన వాళ్ళకే ఇచ్చిండు. నేను మీతో కోరుకుంటుంది ఒకటే, ముఖ్యమంత్రి గారు ఈ సీటుని మా కులానికి చెందిన మాణిక్రావు గారికి ఇస్తే మేము అతన్ని ఎంతో బంపర్ మెజార్టీతో గెలిపించి మీకు ఈ సీట్ని కానుక ఇస్తామని చెప్పేసి మేము మీతో చేతులు జోడించి వేడుకుంటున్నాము. ఏక్ బార్ మోదీ సర్కార్ కోసం ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని బెంగళూరు అర్బన్ ఎమ్మెల్యే ధీరజ్ మున్రాజ్ పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో కేంద్రం తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ బీజేపీ మండల అధ్యక్షులు కస్తూరి కార్తికారెడ్డి ఆధ్వర్యంలో ఏఎంఆర్ గార్డెన్లో బీజేపీ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా ముస్తాబాద్ కు ధీరజ్ హాజరై మాట్లాడారు. భారత్ మాతా की భారత్ మాతా की ధన్యవాదాలు. ఎమ్మెల్యే గారికి సన్మాన కార్యక్రమం ఉంటుంది కావున సీనియర్ నాయకులు అందరూ ముందుకు రావాల్సిన కోరుకుంటున్నారు. కార్యక్రమంలో పాల్గొంటారు. ఎమ్మెల్యే గారికి సన్మానం. బలి అవ్వకుండా ఒక ధ్యేయం పెట్టుకొని ఈరోజు మన గ్రామానికి మంచిది కావాలా, మన రాజ్యానికి మంచిది కావాలి, మన దేశంకి మంచిది కావాలి, నాతో ఉండే అందరికీ మంచిది కావాలి అనే ఒక మంచి అజెండాతో ఈరోజు పాలిటిక్స్ చేస్తూ ఉండే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. నేను మాట్లాడేటప్పుడు చెప్పాను, గాంధీయన్ సోషలిజం, పాజిటివ్ సెక్యులరిజం, ఇంటెగ్రల్ హ్యూమనిజం, ఇలా మనము మంచిది నిన్న సర్కు పాలిటిక్స్లో కర్మ బిలీఫ్ పెట్టుకొని ఐడియాలజీ పైన పనిచేస్తూ ఉండేది భారతీయ జనతా పార్టీ. మనం ఏం చేస్తామో అది వాపస్ మనకు వస్తుంది. మనం మంచిదే చేయాలి, సమాజానికి, మన దేశానికి, అందరికీ మనం మంచి చేయాలి అనే ఒక పొలిటికల్ అజెండాతో పనిచేస్తూ ఉండే భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణ రాజ్యంలో భారతీయ జనతా పార్టీ అధికారం కావాలా. మళ్ళీ ఇంకొకసారి విశ్వనాయకుడు శ్రీయుత నరేంద్ర మోదీ గారు మండల కేంద్రంలో మన ప్రధాన పార్టీలకు ధీటుగా ఈరోజు ఈ సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకునేందుకు సంతోషంగా ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక తాటిపై నిలబడి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకునేందుకు సంతోషం వ్యక్తం చేస్తూ రానున్న రోజుల్లో కూడా ఇదే స్ఫూర్తితో పనిచేసి మరి రానున్న శాసనసభ ఎలక్షన్లలో మనం గట్టిగా అందరం కృషి చేసి ఎమ్మెల్యే ఎన్నికకు మనం అందరం కూడా సంసిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ ఐక్యత ఉండాలని ఈ సందర్భంగా ఒకటి చెప్తున్నాను. నేను నువ్వు అనేది లేకుండా అందరం పటిష్టంగా ఒక భారతీయ జనతా పార్టీ ఎజెండాగా
భారతీయ జనతా పార్టీ మన ప్రాణంగా మనం పనిచేసినట్టయితే అదొక్కటే ముఖ్య దృష్టి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎంతో మందికి చేప ప్రసాదంతో ఉపశమనం కల్పించిన గొప్ప వ్యక్తి బత్తిన హర్నాథ్ గౌడ్ కు నివాళులర్పించిన మంత్రి తలసాని శ్రీనివాస్ గౌడ్. సనత్ నగర్ రెనోవా నీలిమ ఆసుపత్రిలో వైద్యం వికటించి శిశువు మృతి. ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు. జీహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో గెలిచిన బీజేపీ నాయకులు ఏం చేశారు? బండి సంజయ్ కిషన్ రెడ్డిని ప్రశ్నించిన కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం.